అది కౌలు చేసేవాళ్ళం, మరి ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. మా ఒక రకంగా చెప్పాలంటే దొంగతనాలు చేసుకొని బతకాల్సిందే. ఈ గ్రామం ఒకటి మీకు ఎందుకు ఎంత వ్యతిరేకంగా ఉందనేది వాళ్ళు 1450 గజాలు తీసుకుని మేము నలుగురు ఉన్నాం, ఎంత తీసుకోవాలి? తర్వాత మేమేం చేయాలి? అది ఎక్కడ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు 12 సంవత్సరాల క్రితం ఇచ్చిన వాళ్ళకే దిక్కు లేదు. 98% అందరికి ఇచ్చేసామని, ఒక్కరికన్నా ఇచ్చాడు నేల మీద ఆడి ప్లాట్ ఆడికి ఎక్కడో చూపించమని. ఆ పేరు చుట్టం కొట్టేయటం, పేరు చుట్టం కొట్టేయటం, ఆ రకంగా వచ్చేసి మేము పేపర్లు తీసుకోవటం. మీకు అభ్యంతరం ఉంటే మాకు చెప్పండి. అదేదో ఇడ్లీ గిన్నెలాగా పెట్టాడు ఒకటి, అసెంబ్లీ ఇట్లా ఉంటుందని. మరి ఆ ఇడ్లీ గిన్నె ఇక్కడ మీరు పోయి చూడండి. మీరు ఇప్పుడు ఇడ్లీ గిన్నె కనపడుతున్నాయి ఏడన్నా? మా ఉండవల్లి గ్రామాన్ని దయచేసి వదిలిపెట్టి రైతులందరినీ కాస్త విముక్తులను చేయాలని కోరుకుంటున్నాం. శివకుమార్ అండి, మేము ఉండవల్లి సెంటర్లో ఉంటాము. నాకున్న రెండు ఎకరాల భూమి. ఆ 2 ఎకరాల భూమిని 1 ఎకరం అబ్బాయికి ఇచ్చాము, 1 ఎకరం అమ్మాయికి ఇచ్చాము. అబ్బాయికి పెళ్ళయి 9 సంవత్సరాలు అవుతుందండి, అమ్మాయికి పెళ్ళయి 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మీ 2 ఎకరాలు మీరు ల్యాండ్ ఎక్విజిషన్ కింద పూలింగ్ కింద తీసుకున్నారనుకో, మా పిల్లల జీవితాలు ఇబ్బందుల్లో పడతాయి. మీరు సీడ్ యాక్సెస్ రోడ్డు కన్నా కొండవీటి బాగుకి N1 రోడ్డుకి అందరం సహకారం చేస్తున్నాము. ఇప్పటికి కూడా మిగిలిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు ఏ రకమైన ప్రాజెక్టులు చేయటం లేదు. కాబట్టి దయచేసి మా భూముల్ని ఎక్విజిషన్ కింద పూలింగ్ కింద తీసుకోవద్దని మీకు సవినయంగా విన్నపం చేసుకుంటున్నాము. దయచేసి ప్రభుత్వం దీని విషయం గురించి స్పందించాలి. కౌలు చేసుకునే వాళ్ళం మేము, ఇకపోతే ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. అది పిల్లలకి రాజధానిలో యూనివర్సిటీలకి ఏమన్నా 25% ఇస్తా అన్నారు, అది లేదు ఏం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అది ల్యాండ్ పూలింగ్ అన్నీ పోతే 3% మీ పరిస్థితి. కౌలు చేసే వాళ్ళు కదా, అది కౌలు చేసేవాళ్ళం, మరి ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు. మా ఒక రకంగా చెప్పాలంటే దొంగతనాలు చేసుకొని బతకాల్సిందే. అది సీఎం గారు మీ ఊరు పక్కనే ఉన్నారు, మీతో ఏమైనా మాట్లాడారు? రైతులు ఏమన్నా ఈ సమస్య ఏంటి, మీ ఎందుకు భూములు ఉన్నాడు ఎంత మాట్లాడినా సాల్వ్ అయ్యేది ఏం కనపడతలా. అది సమస్య పరిష్కారం కనపడతలా. మరి ఏంటి పరిస్థితి ఎలా ఉంటాయి? పరిస్థితి ఏం లేదండి ఇంకా. అది గత 12 సంవత్సరాలుగా నా పేరు నరేష్ రెడ్డి అండి, ఉండవల్లి గ్రామం. ల్యాండ్ పూలింగ్ మొదలైనప్పటి నుంచి 2015-16 ఆ మధ్యలో నుంచి గత 12 సంవత్సరాలుగా ఉండవల్లి గ్రామం మాత్రమే ఉద్యమం చేస్తూ ఉంది ఇవ్వమని. ప్రభుత్వం వారు ఆ విషయాన్ని అర్థం చేసుకొని వీళ్ళు ఎందుకు ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకిస్తున్నారు. 27 గ్రామాలు దాదాపుగా సహకరించారు. ఈ గ్రామం ఒకటి మీకు ఎందుకు ఎంత వ్యతిరేకంగా ఉందనేది వాళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇక్కడంతా కూడా 10 సెంటు 20 సెంటు 1 అరెకరం ఉంటుందండి ఒక రైతుకి. ఆ అరెకరాన్ని ఇంట్లో వాళ్ళు పంచుకుంటే తల 10 సెంటు వస్తుంది. CRDA నామ్స్ ప్రకారం మినిమం 15 సెంటు ఉండాలి. 150 గజాలు కమర్షియల్ వేస్ట్ అది పోకుండా 15 సెంటు ఉండాలి. 15 సెంటు ఇక్కడ తామాషా ప్రకారం రాదు. తర్వాత సిటీకి కిలోమీటర్ పరిధి లోపు ఉండటం వల్ల ఇక్కడ అపార్ట్మెంటు విల్లాలు ఇవి వస్తాయండి. మనం 15 సెంటు మనకు ఉంటే కనుక మనం డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే 5-6 ప్లాట్లు వస్తాయి మనకి. కుటుంబంలో 4 ఉంటే తలో ప్లాట్ వస్తుంది. వీళ్ళు ఒక 15 సెంటు మనం పూలింగ్కి ఇస్తే 150 గజాలు ఇస్తారు, 60 గజాలు ఇస్తారు, 200 గజాలు ఇస్తారు. మనకేమో ఆ రకంగా 750 గజాలని మనం కోల్పోయి ఈ 150-210 గజాలు తీసుకోవడం అనేది ఇక్కడ రైతాంగానికి తీవ్రమైన లాస్ వస్తుందండి. 10-30 కోట్ల దాకా ఉంటుందండి విల్లాలు కనుక మనం అపార్ట్మెంట్లు కడితే. 1 ఎకరానికి మనం 15 సెంటు 30 లక్షల కాడికి వస్తుంది. వీళ్ళు ఇచ్చే ప్లాట్ కూడా 50,000 వేసుకోండి, మంచి ప్లాట్. మనం వాళ్ళ దాని మీద మనకి 60,000 పలికిద్ది మాకు. కాబట్టి ఈ ఊర్లో రైతులందరూ కూడా చాలా వరకు వ్యతిరేకిస్తున్నారండి. అంటే ఒక సామాజిక వర్గం వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళంతా వైసీపీ మద్దతుదారులు అనేది నారాయణ గారు చెప్తారు. అంటే మీరందరూ ఆ అభివృద్ధికి వ్యతిరేకం ఉంటారా? ఒక సామాజిక వర్గం వ్యతిరేకించడం అనేది ఉంటే, ఎప్పుడైతే మంతెన సత్యనారాయణ రాజు గారు ఆశ్రమం అవకడ ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు ఈరోజు ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది? ఇదే సామాజిక వర్గం, ఉండవల్లిలో సామాజిక వర్గం సీడ్ యాక్సెస్ రోడ్డుకు సహకరించింది. నేను 4 మొక్కలు ఇచ్చాను. నేను 4 మొక్కలు నావి వేరే R1లో పోయేవి కూడా 2-3 మొక్కలు ఈ యాక్సెస్ రోడ్లో పోయేవి ఇచ్చాను. నాలాంటి వాళ్ళు ఇలా సహకరించబట్టే 7 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు సీడ్ యాక్సెస్ రోడ్ వేయగలిగారు ఈ గవర్నమెంట్ వచ్చినాక. అప్పుడు ఏ సామాజిక వర్గం సహకరిస్తుందో చెప్పండి? మా మెజారిటీ ఉంది వీళ్ళు ఇక్కడ నాయుళ్ళు రెడ్లు ఉన్నారండి. వీళ్ళు సహకరించబట్టే కదా ఏదో కొద్దిగా ఆగింది సీడ్ యాక్సెస్ రోడ్లో. మేము కొండవీటి వాకు సహకరిస్తూ ఉన్నాం, సీడ్ యాక్సెస్ రోడ్డుకు సహకరిస్తూ ఉంటున్నాం. విలువైన భూమి అయినప్పటికీ కూడా
ప్రభుత్వానికి అవసరం, రాజధానికి అవసరం అని చెప్పి మేము సహకరించుకుంటా ఉన్నాం. అది ప్రభుత్వాన్ని ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తాం? మన కలెక్టర్ గారు కలిసి రైతులంతా కలిసి ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది ఒకటేనండి, 29 గ్రామాల్లో రకరకాల ప్రాజెక్టులు ఉండొచ్చు కానీ ఉండవల్లో ఏ ప్రాజెక్టు లేదు కాబట్టి ఈ యాక్సెస్ రోడ్డు కొండవీటి వాక్కి సహకరిస్తాం. మా భూమిని వదిలేస్తే మా భూమిని మేమే అభివృద్ధి చేసుకుంటాం. ప్రభుత్వం ఏ ప్రాజెక్టు లేదండి. ఇక్కడ అసెంబ్లీ కడితే నేను నా పొలం వేస్తాం, ముందుకు వచ్చి సెక్రటేరియట్ కడితే ఇస్తాం, కోర్టు కడితే ఇస్తాం. అసలు ఏమీ లేకుండా భూసేకరణ చేస్తాం పూలింగ్ ఇవ్వకపోతే అంటే 10 సెంటు 15 సెంటాల మీద ఎందుకండి ప్రతాపం? దయచేసి ప్రభుత్వం వారు అర్థం చేసుకొని ఈ ఉండవల్లిని రాజధాని పరిధిలో భూసేకరణ సేకరణ నుంచి మినహాయించాలని కోరుకుంటాం. ఉండవల్లి మీ గ్రామంలోనే సీఎం గారి నివాసం ఉంది. మీతో ఏమన్నా రైతులతో ఏమన్నా మాట్లాడడం జరిగింది మధ్యకాలం ఏమన్నా మీ సమస్యల గురించి? లేదండి, మేమేం మాట్లాడలేదు. ఆయన మమ్మల్ని ఏం పిలవలేదు, మేమేం మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా మేము సీడ్ యాక్సెస్ రోడ్డుకి సహకరించాం. ప్రభుత్వం మీద ఇక్కడ ఆమోద ముద్ర ఇచ్చిన రాజధానికి సంతోషం, కట్టాలని చెప్పి మా గ్రామంలో నుంచి 15 కిలోమీటర్లు అవకడ కడుతున్నారు. ఇక్కడ భూమి అసలు అవసరం లేదు. మమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఏ రోజు పిలవలేదండి. పిలవకపోయినా పర్వాలేదు, ఆయనకు ఉండే బిజీ ఆయనకు ఉంటుంది. మేము వాళ్ళకి సహకరించడానికి ముందుకు వచ్చే సీడ్ యాక్సెస్ రోడ్డు ఇంత దూరం వచ్చిందండి. కొండవీటి వాకు సహకరిస్తాం, సీడ్ యాక్సెస్ రోడ్డు సహకరిస్తాం. మిగతా ఉన్నటువంటి భూమిని ఆయన పెద్ద మనసుతో ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారిని మా భూమిని మేమే అభివృద్ధి చేసుకునేటట్టు ఒక జీవో ఇవ్వాలని కోరుకుంటాం. మా సమస్య ఏం లేదండి. నా పేరు అనంత శివరావు, ఉండవల్లి గ్రామం మాది. అనంత శివరావు నా పేరు. నాకు కొద్దిగా భూమి ఉంది, ఒక 70 సెంట్లు భూమి ఉంది. దాంట్లో 30 సెంట్లు నేను సీడ్ యాక్సిస్ కంటే ఇచ్చాను. నాకు ఇంకా ప్లాట్ అయితే రాలేదు, ఇచ్చాను. కానీ ప్లస్ ఇచ్చింది కాక ఇంకా ఎక్స్ట్రా ఇంకొక 20 గజాలు అడుగుతున్నారు. ఇచ్చినప్పుడేమో అంతవరకు చాలని కొలిసి తీసుకున్నారు. మళ్ళీ ఇచ్చిన తర్వాత ఇంకొక 20 గజాలు కావాలంటున్నారు. ఏం చేస్తారంటే గ్రీనరీ పెడతారంట. రైస్ చేసేది గ్రీనరీ కదా, మమ్మల్ని ఇబ్బంది పెడతాం. అంటే ఏం లేదు, కొంచెం తీసుకొని ఇక దాంట్లో ఎక్స్టెండ్ అవుతా ఇక వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళే వెళ్ళిపోతారు పక్కకి అని ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాం మేము. కాకపోతే ఏంటంటే మా ఊర్లో చిన్న రైతులండి అందరూ, చాలా చిన్న, కంటే 2 ఎకరాలు ఉన్న రైతు అంటే పెద్ద రైతు కింద లెక్క. ఇక్కడ అందరూ ఎకరం వాళ్ళు, అరెకరం లోపళ్ళు అందరూ చిన్న రైతులు, కుటుంబ సభ్యులు వాళ్ళందరూ అన్నదమ్ములు పంచుకుంటే, మా తమ్ముడు చెప్పినట్టు అందరూ అన్నదమ్ములు పంచుకుంటే ఎంతో రాదు, తల ఒక 10 సెంటు 20 సెంటు కూడా రాదు. కానీ మా ఇల్లుగల భూములు కాదే మేము ఎప్పుడొచ్చినా ఏ విపత్కర పరిస్థితి, ఏదైనా తుఫాన్లు అలానే వచ్చినా మళ్ళీ 15 రోజుల్లో మా ల్యాండ్ రెడీ చేసుకుని ఏదో చిన్న పైరు వేసుకోగలుగుతాం మేము. మాకు ఒక సీజన్తో సంబంధం లేకుండా. ఎందుకంటే ఇక్కడ మా గొప్పతనం కాదు, భూమి గొప్పతనం ఇక్కడ. అందువల్ల మామూలు సీడ్ యాక్సిస్కి వెళ్ళి మీ వాగు ఏంటారు, వాగు కూడా యాక్చువల్గా నన్ను అడిగితే అవసరం లేదు. మా ముత్తాతల దగ్గర నుంచి వాగు వెళ్తానే ఉంది. మీరు దాన్ని అడ్డంకులు పెట్టకుండా శుభ్రంగా వెళ్ళుద్ది. కొండవీటి వాగు మీరు అడ్డంకులు పెట్టకుండా దాన్ని ఏం చేస్తాను, తూటికాడు శుభ్రంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా వెళ్ళిపోద్ది. గత ప్రభుత్వాలు కాడ తీగిపోవడం, తూటికాడ తీగిపోవడం, పట్టించుకోకపోవడం వల్లే వరద ముంపు అయితే అవుద్ది. కానీ మాది 2 రోజులు ముంపు అయితే మళ్ళీ మేము యథాస్థితి చేసుకోవడానికి 4 రోజులు చాలు, వారం చాలు. మళ్ళీ మా భూమి మళ్ళీ వేసుకోగలుగుతాం, యథామామూలు చేసుకుంటాం. కాబట్టి మాది దయచేసి మా గవర్నమెంట్ వారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేసేది ఏంటంటే, సిఆర్డీఏ వారికి రోడ్ల వరకు వెళ్ళండి, మేము అభివృద్ధికి ఆటంకం లేదు. ప్లస్ మా ఊర్లోన మీరేమి గవర్నమెంట్కి సంబంధించి ఏమీ కట్టాల, ప్రాజెక్ట్స్ ఏమీ లేవు. తీసుకుని ల్యాండ్ బ్యాంక్ అట్టు పెట్టుకోవాలి మీరు. మా భూములు ల్యాండ్ బ్యాంక్ మీరు ఎందుకు, మేమేం జీవనోపాధి కోల్పోతాం, మా లైఫ్ డిస్టర్బ్ అవుతాయి మొత్తం. మేము అరెకరం ఉన్నా ప్రశాంతంగా బతకగలుగుతున్నాం. ఇది మా పిల్లల్ని శుభ్రంగా చదివించుకొని మా ఫ్యామిలీల ఖర్చులు కానీ ఏదైనా కానీ మేము శుభ్రంగా బతకగలుగుతున్నాం. మమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేయడమే. అంటే ప్రభుత్వం కూడా మీకు ల్యాండ్ ఇస్తామని చెప్పి అన్నారు, రిటర్నబుల్ ప్లాట్ ఇస్తామన్నారు. రిటర్నబుల్ ప్లాట్ ఇప్పుడు ఇస్తారండి. ఎంత ఇస్తారు? ఎకరం 5,000 గజాలు తీసుకొని 1,450 గజాలు ఇస్తారంట. 1,450 గజాలు తీసుకుని మేము 4 ఉన్నాం, ఎంత తీసుకోవాలి? తర్వాత మేమేం చేయాలి? అది ఎక్కడ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు 12 సంవత్సరాల క్రితం ఇచ్చిన వాళ్ళకే దిక్కు లేదు. ఇంతమంది కాగితం మీద ఇచ్చారు. కానీ మన నారాయణ గారు మర్చిపోయి ఒక స్టేట్మెంట్ చూశారు పేపర్లో కాదు, టీవీలోనే చెప్తున్నాడు 98% అందరికి ఇచ్చేసామని. ఒక్కరికన్నా ఇచ్చాడు నేల మీద, ఆడి ప్లాట్ ఆడికి ఎక్కడో చూపించమనండి. కోర్టులోకి వెళ్ళిన వాళ్ళకి మినహాయించి మిగతా వాళ్ళందరికీ సైట్లు ఇచ్చని చెప్తాను నారాయణ గారు. అంత అబద్ధం అండి. ఎవరికి ఇచ్చారో ఒక్కళ్ళ ప్లాట్లో వాళ్ళ నుంచో పెట్టి ఫోటో తీయమనండి. కాగితం మీద ఇచ్చాడండి, ఇచ్చిన మాట వాస్తవమే, కాగితం మీద ఇచ్చాడు. డెవలప్ చేసి ఇవ్వాలా? డెవలప్ చేసి ఇస్తే కౌలు ఎందుకు ఇస్తున్నాడు?
డెవలప్ చేసి ఎవరికి ఇవ్వాల. ఒక్క నేల మీద కాగితం మీద పేపర్ వేసి లేఅవుట్ వేసి ఇది 33 నెంబర్ ప్లాట్ 22 నెంబర్ ప్లాట్ ఇదని చెప్తున్నాడు అంతే. అంతేగాని ప్రాక్టికల్గా నీ ల్యాండ్ ఏదో నీకు తెలియదు, 29 గ్రామాలు ఎవరికి తెలియదు. ఇంత మటుకు ఎవరికి డెవలప్ చేసి ఒక ప్లాట్ ఇవ్వాల, సింగిల్ ప్లాట్ ఇవ్వాల. అవి ఇవ్వాలంటే ఎకరానికి 2 కోట్లు ఖర్చు అవుతుందంట. ఆయన నామ్స్ ప్రకారం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వేసి, అండర్ గ్రౌండ్ మొత్తం వేసేస్తే ఎకరానికి 2 కోట్లు అవుతుందంట. ఈ 50,000 ఎకరాలకి 2,00,000 కోట్లు కావాలి. 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు నీకు అధికారం ఉండే నువ్వు 15,000 కోట్లు 20,000 కోట్లు అప్పు తెచ్చుకుంటేనే నీకు అవ్వట్లేదు. ఇక్కడ 1,00,000 కోట్లు నువ్వు ఎన్ని ఏళ్ళకి చేస్తావు? ఇప్పుడు నేను ఉన్నాను, పరిపాలించే వాళ్ళు ఉండరు అప్పటికి. అది మనం చూడం దాన్ని ఎందుకు ఇవాళ. ఇప్పుడు మనం ఎంత కలగనాలి, మనం ఎంతవరకు ఉంటామో అంతవరకు కలగంటే పోద్ది. 50 ఏళ్ళకి కలగని మనం ఏం చేస్తాం ఇక్కడ ఉండి? ఇవాళ నేను ఎప్పుడో భోజనాలు పెడతాను, నువ్వు ఇవాళ నుంచి పస్తున్నావు అన్నట్టుంది ఈ వ్యవహారం. అది చాలా రాంగ్ అనమాట. అంటే మనం బడ్జెట్లో మనకి ఉన్నదానికిను ఆయన చేసే పూనుకున్న పనికి సంబంధం లేదనమాట. 1,00,000 కోట్లు ఎక్కువ ఎన్ని రోజులు చేయాలి? ఆయనే అంటున్నాడు 5 ఏళ్ళు పట్టిద్దా, 50 ఏళ్ళు పట్టిద్దని. 50 ఏళ్ళకి ఉండేది ఎవరో పోయేది ఎవరు? ఏదైనా రాచరికం కాదుగా. ఇప్పుడు పోయినసారి ఓకే నువ్వు గెలిచావు, మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వచ్చింది, రేపు ఇంకో గవర్నమెంట్ రాదని నమ్మకం ఏంటి? ఎల్లుండి ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఈ నువ్వు కలిగిన కళని వీడు నిజం చేస్తాడా? 15 ఏళ్ళు మేమే ఉంటాం చెప్తున్నారు ఒక పక్క చంద్రబాబు గారు. మంచిదే ఉంటే, ఉండకపోతే ఇది ఏమన్నా ప్రజాస్వామ్యం కదా. నువ్వు గ్యారెంటీ ఎలా చెప్తావు? రేపు జరిగేది ఎలా చెప్తాం? ఉంటే మంచిదే, మేము కాదంటలా, ఉంటే మంచిదే. ఎలా చెప్తాం? 15 ఏళ్ళు రేపుడికి బతుకుతామో లేదో తెలియదు. 15 ఏళ్ళు ఎలా ఉంటాం? అవునా కాదా? ప్రాక్టికల్గా ఆలోచించండి. 15 ఏళ్ళు ఓకే ఉంటే మంచిదే. మీరు 100 ఏళ్ళు బతకాలి, 15 ఏళ్ళు పరిపాలించాలి, మంచి కాదంటలా. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా పరిపాలించండి. మీకు నిజంగా ఈ భూమి మీకు ఎందుకు చెప్పండి? ఎవరికి ఇస్తారో చెప్పండి. ఈ రోడ్డుకి ఇస్తా అన్నాం కదా, వాక్కి ఇస్తా అన్నారు కదా, ఇంకా మీకు ఈ భూమి ఎందుకు? పలానా దానికని చెప్పి తీసుకోండి. దేనికి కదా ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకోవడానికి పెద్ద పెద్ద హోటల్స్ రిసార్ట్స్ వస్తాయంటే ఇక్కడ వాళ్ళు వచ్చి మా దగ్గర కొనలేరా? రైతు బాగుపడ్డ ఇష్టం లేదా మీకు? మాకే వస్తాయిగా. ప్రభుత్వం వ్యాపారం ఎందుకు చేయాలి? రియల్ ఎస్టేట్ చేస్తారా మా భూమిని? పోనీ మా దాంట్లో అసెంబ్లీ కడతారా? కట్టండి, ఇస్తాం. నేను సెక్రటరీ కడతారా? లేదా గవర్నమెంట్ హాస్పిటల్ కడతారా? లేదా ఏదైనా ఎయిమ్స్ లాంటిది ఏదైనా కడతారా? కట్టండి, అందరికి ఉపయోగపడుద్ది, ఇస్తాం. ఇప్పుడు రోడ్డు ఉపయోగపడుతుంది, ఇస్తారంటున్నాం కదా. అందరు కొన్ని లక్షల మంది వెళ్తారు ఈ రోడ్డు. ఇప్పుడు సీడ్ యాక్సెస్ వస్తే వాళ్ళని కూడా సంతోషపెట్టి తీసుకోవాలి కదా. మీరు వీడు ఇబ్బంది పడుతున్నాడంటే అలా కాకుండా 1 వేలో వెళ్ళిపోయి రైతులను బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోదామని చూస్తుంది గవర్నమెంట్. కాబట్టి ఇది న్యాయం కాదు. వాళ్ళకి రైతులు ఉసురు తగులుద్ది. రైతులను ఏడిపించిన వాడు ఎప్పుడు బాగుపడిన దాఖలాలే లేవు. ఒకటి ఈ సొంతగా ఒక నగరాన్ని నిర్మిద్దామని వరల్డ్ వైడ్లో ఎక్కడ నాకు తెలిసి ఎక్కడా కూడా సక్సెస్ అయిన నగరమే లేదట. ఉన్న నగరాన్ని ఆటోమేటిక్గా డెవలప్ అవుతూ రావాలి. కానీ నువ్వు ఇప్పుడు ఇక్కడికి తీసుకురావాలంటే విజయవాడ ఖాళీ చేసి అక్కడికి వెళ్ళాలి. విజయవాడ ఉన్నాడు ఖాళీ చేసి అక్కడికి వస్తాడా? కొత్తోడు రావాలి, అంతే కదా. ఇప్పుడు నాకు అక్కడ ఇల్లు ఉంది, ఈ ఇల్లు పాడేసుకుని నేను అమరావతిలో ఇల్లు కట్టనుగా. కొత్తోళ్ళు రావాలి. ఏదమ్మా కొత్తోళ్ళు ఎవరున్నారు? ఎంతమంది వస్తారు? ఉద్యోగులు వస్తారు, అంతకన్నా ఎవరు రారుగా. తర్వాత ఏదో గాంధీనగర్ లాగా ఇట్లాగా ఈగలు తోలుకుంటూ ఉంటారు. సాయంత్రానికి ఖాళీ అవుద్ది. ఉద్యోగానికి అక్కడికి వెళ్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి పని చూసుకుని వెళ్ళిపోతారు. ఎందుకు ఇంత ఆర్భాటం? ఎందుకు మనకు లేదు ఆర్భాటం? ఎందుకు అంత ఎన్ని వేల కోట్లు పెట్టి మోదీ గారు పార్లమెంట్ 1400 కోట్లతో అంత కట్టాడంట. ఈయన 4,000 కోట్లతో అసెంబ్లీ కడతాడంట. ఇండియాకి సరిపోని 1,200 మందికి కడితే ఈయన 150 మందికి 176 మందికి 4,500 కోట్లు పెట్టి కడతారు. అవసరమా? ఉంటే కట్టొచ్చు, కాదంటారు. మన దగ్గర రెవెన్యూ లేదుగా. ప్రపంచ రాజధాని నిర్మిస్తాను. ప్రపంచ రాజధాని అనేది తప్పంటారా? ప్రపంచ రాజధాని అనేది ఎక్కడ ఉంది? ప్రపంచం మనమే చూసుకోలేకపోతే అప్పులు చేసి వస్తున్నాం. మనం ప్రపంచంతో పోటీ ఎందుకు? మనమే పోటీ లేదు. ప్రపంచం ఎక్కడ వచ్చింది? ప్రపంచంతో మనం ఎక్కడ పోటీ పడతాం? పోటీ పడితే మంచిదే. మీ దగ్గర శక్తి ఉన్నప్పుడు పోటీ పడి తప్పేం లేదు. అప్పు చేసి ఎందుకు? డబ్బు లేదు కదా. ఇప్పటికే నెల వెళ్ళి మళ్ళీ ఢిల్లీ వాళ్ళు కాళ్ళు పట్టుకొని అప్పులు శాంక్షన్ చేయించుకొచ్చుకోవడానికే తంటాలు పడుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ మన మీదే పడతాయి కదా, మళ్ళీ ప్రజల మీదే నొప్పులు. నువ్వు అప్పు చేసి వెళ్తావు, నీ సొమ్ము కాదు కదా. గవర్నమెంట్ నీ బాధ్యత లేదుగా. నీ పదవి అయిపోతే నువ్వు వెళ్ళిపోతావు దులుపుకొని. తర్వాత వచ్చినట్టు వస్తాడు, తర్వాత ఈ ప్రజలకి కట్టాల్సింది భారం, అంతే కదా. నువ్వు అప్పు చేసుకుంటా పోతే నాది కాదు. అదే నీ ఇల్లు అయితే అలా కట్టుకుంటావా? ఉన్నంత వరకు కట్టుకుంటావుగా. నా దగ్గర 50,000 ఉంటే 50,000 సరిపెట్టుకుంటా, 5 లక్షలు ఉంటే 5 లక్షలతో సరిపెట్టుకుంటా. నేను తీర్చేది కాదుగా, ఎంతైనా చేస్తా అప్పు.
నేను తీర్చేది కాకపోతే, అంతే కదా. అలాగుంది సేమ్ వ్యవహారం అంతా. ప్రధానికి ఏం డిమాండ్ చేస్తారు మా ద్వారా, ఏం చెప్తారు మా గవర్నమెంట్? భూములు వదిలేయాలండి. మా భూములు వదిలేసి ఆ రోడ్ల వరకు తీసుకొని మా బతుకులు ఇస్తే వాళ్ళకి సలాం చేస్తాం. అది. నా పేరు ఈశ్వరెడ్డి, మాది ఉండవల్లి విలేజ్. మొన్న కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడానికి మేము వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు అదే సోమవారం నాడు గుంటూరులో ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకోండి అనేది కూడా గ్రీవెన్స్లో మేము వెళ్ళాం. మా ఊరి నుంచి 100 మంది రైతులు వెళ్ళాం. ఇంకా మా ఊళ్ళో ఉండే పొలాలు ఇతరత్ర గ్రామాలు కూడా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారిని మేము ఒక రిప్రజెంటేటివ్ ఒకటి ఇచ్చిన తర్వాత జనరల్గా ఆయన ఏంటి మీకు సమస్య ఏంటి, మేము పూలింగ్ కడుతున్నాం కదా, మీకు ఇబ్బంది ఏంటి అనేది అన్నాడు ఆయన. మేము ఫస్ట్లో సీడ్ రోడ్డు ఒకటే నారాయణ గారు కానీ ఇంకా ఇతరత్ర సిబ్బంది కానీ వాళ్ళందరూ వచ్చి సీడ్ రోడ్డుకి ఇవ్వండి, 60 మీటర్ల రోడ్డు అది. దాని తర్వాత ఇక మేము రాము, మీ జోలికి 60 మీటర్లు ఇవ్వండి, అది గుండెకాయలు అంటది. అసలు మీరు ఎంట్రన్స్లో ఉన్నారు ఉండవల్లి విజయవాడకి దిగ్గంగానే ఆ కృష్ణా జిల్లా అడుగు పెట్టగానే బ్యారేజ్ కాడ అడుగు పెట్టగానే మీ ఊరు కనపడతా ఉంది. మీరు ఇస్తే 60 మీటర్ల రోడ్డు ఏ క్లాస్ అండి. ఇచ్చిన తర్వాత ఇక తదిమా భూముల జోలికి మేము వెళ్ళదలుచుకోలేదు. వెళ్ళం కూడా, మాకు ఆ రోడ్డు ఇంపార్టెంట్ అన్నాడండి. మరి అందరం కూడా ఆ సీడ్ యాక్సెస్ రోడ్లో కాస్త మిగిలితే ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే మిగిలితే దాన్ని ఉంచుకొని అది యాక్సెస్ రోడ్డు అంతవరకే ఇచ్చాం. అందరూ కూడా ఇచ్చిన వాళ్ళందరూ కూడా యాక్సెస్ రోడ్డు అంతవరకే ఇచ్చారు. ఏది మేము 42 మందికి ఉంటే ఎవనాళ్ళు మేము అందరం సమావేశం చేసుకుంటే 30 మంది మా మాట విన్నారు. విని వాళ్ళందరూ ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు ఇంకా ఆ 10 మంది ఇవ్వాలి. ఆ 10 మంది ఇంకా ఆ గొడవగానే సాగుతుంది. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సరే ఆ కోర్టులో లీగల్ ఫైట్ చేస్తున్నారు అందరూ. మేమందరం ఏంటంటే మిగిలిన ఇచ్చుకుంటే దాంట్లో ఏదైనా మాకు పర్పస్గా ఉంటుంది, రోడ్డు ఏమిటి ఉంటుంది అని ఆలోచించంటే మేము ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడేం జరిగిందంటే ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకి 60 మీటర్ల పోను, మళ్ళీ తర్వాత ఆ 15 మీటర్ల బఫర్ జోన్ అని మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే నా పేరు ఈశ్వరెడ్డి, సీడ్ యాక్సెస్ రోడ్లో భూమి ఇచ్చినోండి అయ్యా. నేను ఇక్కడే ఇక నా చేను ఇక్కడే జస్ట్ వాకబుల్లే, ఇక్కడికి ఇచ్చినోండి అయ్యాను. మళ్ళీ పేపర్లో నా పేరు వచ్చింది. అంటే ఇచ్చినోడినా ఎవనోడినా నేను ఎవనోడి కింద లెక్క వచ్చాం. పేపర్లో వచ్చింది కాబట్టి పేరు ఎవనోడి కింద లెక్క వచ్చాం. సార్ అసలు ఇదేంటిది మీరు ఎట్టేది పెట్టారంటేను ఇక సిఆర్డీ వాళ్ళు అన్న అది వాళ్ళే పెట్టారంటాడు. వాళ్ళెవళ్ళు నడితేనే వీళ్ళోళ్ళే పెట్టారంటారు. వాళ్ళెవళ్ళు పోయేది మా భూమి. అది మాకు వచ్చిన ప్రాబ్లం. అయితే మేము కొన్ని భూములు ఇవ్వాలా. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుగా ఆనుకొని భూములు కూడా ఎవరు ఇవ్వకపోయినా సరే దాన్ని ఒక ప్లాన్ గీసేసి గీతలు గీసి దాంట్లో ఆ రోడ్ల కింద మొత్తం కూడా మాకు భూమి కావాలనేది కూడా మొత్తం లేఅవుట్ పెట్టారు. దాంట్లో మా అనుమతి లేకుండానే, అసలు మాకు తెలియకుండానే ఆ పేపర్లో పేరు చూసుకోవటం, నీ పేరు వేసింది ఎవరు బొట్టాయి ఎవరు ఎంకాయ అని చెప్పుకోవటం మేము. అంతేగాని అసలు మాకు తెలియని కూడా తెలియదు. వేశారు ఇక్కడ దీని ఏమంటే ఇంకొక రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్లోంచి ఇక్కడ ఇచ్చారు. బ్రాంచ్ సబ్ రోడ్ ఒకటి ఇచ్చారు, దాంట్లో పెట్టారు. అసలు మాకు తెలియదు. ఆ పేపర్లో చూసిన తర్వాత తెలిసింది ఈ పేర్లు దీంట్లో ఇచ్చారు, రోడ్లో ఇచ్చారని కూడా. అప్పుడు దాకా అసలు మాకు తెలియకుండా అసలు ఏమైపోయింది, ఈ చట్టం ఏమైపోయింది, 2013 చట్టం భూసేకరణ చట్టంలో ఇవన్నీ తెలియపరచాలి. ఏదైనా భూమి ఎక్విజిషన్ చేసేటప్పుడు ముందు గ్రామ సభ జరపాలి. గ్రామ సభ జరిగినప్పుడు ఆ రైతు తెలియపరచాలి. ఆ రైతు అసెస్మెంట్ సర్వే జరగాలి. ఇవన్నీ ఏమి లేవు. పేపర్లో పేరేయటం, మీరు ఏమన్నా ఉంటే అభ్యంతరాలు తెచ్చుకోవటం. ఇదేంటంటే ఎట్లా ఉందంటే అది నిజంగా ఏదన్నా ముతగా చెప్పాలనుకుంటే గొడ్డలు పెట్టి నరికి నువ్వు మంది వేసుకో అన్నట్టుంది. ఏమన్నా ఉంటే ప్రాబ్లం చెప్పుకో. మా భూములకు వాళ్ళు ఇవ్వటం ఏంటండి, వాళ్ళు ఎక్కువ చేసిన పెడతాం ఏంటండి. వాళ్ళు అసలు మా అనుమతి లేకుండానే తీసుకొస్తే మేము మా చేలమ్మటే ఎవడన్నా తెలియనాడు వస్తే చేలోకే దిగనియం మేము. ఎవడన్నా నువ్వు చేలో ఏం దిగా నీకేంటి మా చేలో దొంగతనం చేస్తామని అంటాం. అసింటాళ్ళు అసలు భూమి ఆల్దా మాదండి, మాకు అర్థం కాదు. మరి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మరి అంత పాస్ట్లో ఉన్నారు. మరి అంత పాస్ట్లో ఉన్నప్పుడు ఆ పనులు కూడా రాజధానిలో పనులు కూడా అంత పాస్ట్లో చేయాలిగా. ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఉండే దాదాపు 7.5 ఏళ్ళు దాటింది. మరి ఇంతవరకు ఆ ప్లాట్లే వాళ్ళే ఎవరు ఎక్కడికి ఇచ్చారో కూడా ఆ రైతులకే తెలియదు. వాళ్ళందరూ గమ్మున ఊరుకున్నారు. ఎందుకంటే అవన్నీ సాగు కనుక పొలాలు సాగు అంటే ఆ రాజధాని వచ్చినప్పటికే వాళ్ళే 4 లక్షలు 5 లక్షల వాల్యూ, మాది 24 లక్షల వాల్యూ. ఆ 24 లక్షల వాల్యూ ప్రకారంగా న్యాయబద్ధంగా మాకు ప్లాట్లు కొట్టాలిగా, మీకు ఇది ఎన్ని గజాలు ఇస్తామని చెప్పాలిగా. కానీ ఏం లేదు. దానికి మా దానికి ఒకే మందలో కట్టేసేసి ఈ గొర్రెలైన మాయ అన్నట్టుగా ఆ 1450 గజాలు మాకు ఇచ్చారు. ఇది అన్యాయం కదా. మేము అక్కడే అన్యాయం అయిపోయాం, మొదట్లోనే అన్యాయం అయిపోయాం. మరి ఈ అధికారులు కానీ ఇది కానీ ఉండవల్లి అంత రేటు ఉంది, 24 లక్షల రూపాయల వాల్యూ ఉంది. ఆ వాల్యూ అంతా ఏమైపోయింది, వాల్యూ ప్రకారంగా మాకు కొడితే
న్యాయబద్ధంగా ఉండేది. ఇవ్వటమా ఇచ్చేదా తర్వాత సంగతి, న్యాయబద్ధంగా జరిగేది. ఆ న్యాయబద్ధ లేదు, న్యాయం లేదు, ఏం లేదు. కొట్టేయటం, ఆ పేరు చుట్టం, కొట్టేయటం, పేరు చుట్టం, కొట్టేయటం, ఆ రకంగా వచ్చేసి మేము పేపర్లు చూసుకోవటం. మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే మాకు చెప్పండి. ఇది ఈ పరిస్థితి జరుగుతూ ఉంది. ఉండవల్లి పెనుమాక రైతులు అభివృద్ధి వ్యతిరేకం మీరు ఏమన్నా? సార్ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అభివృద్ధికి వ్యతిరేకమైతే మేము సీడెక్స్ రోడ్డుకి ఎందుకు ఇస్తాం సార్? మా ఇంత విలువలు మేము ఆ 1850 గజాలకే మేము ఇష్టపడే ఇచ్చాం. రోడ్డు అంటూ ఉండాలి, అభివృద్ధి జరగాలి. అంతేగాని ఇంత అభివృద్ధి చేయకూడదు. ఏంటి 55,000 ఎకరాలు, ఇంకా 1,75,000 ఎకరాలు, ఇంకా మళ్ళీ ఫస్ట్ ఫేసు, సెకండ్ ఫేసు, థర్డ్ ఫేజ్లో ఇంకేదో. మరి అసలు ఇవన్నీ ఎప్పటికయ్యాను? ఆ పనులను ఎప్పటికయ్యాను? ఎప్పుడు జరిగాను? అప్పుడు దాకా మేము బతకాలి కదా. మరి వ్యవసాయం చేసుకుని మాకందరూ కూడా, మరి ఉండవల్లి వాళ్ళందరూ కూడా 2 ఎకరాలు, 3 ఎకరాలు, 6 ఎకరాలు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎకరం లోపల ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. అంతా పొల తోటలో ఇవన్నీ వేసుకొని బతుకు జీవనం సాగిస్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా ఈయన తీసుకున్న తర్వాత ఆ ఫ్లాట్ ఇస్తా అంటాడు. ఆ ఫ్లాట్ ఏం చేసుకోవాలి మేము? ఎప్పటికి డెవలప్ అయ్యాను, ఎప్పటికి వచ్చాను ఇక్కడికి? మరి ఎన్ని కాపురాలు వస్తాయి, ఎంతమంది బతుకుతారు ఇక్కడ? అసలు బతకడానికి ఏమైనా ఉందా? ఒక 1000 మంది బతికేది ఏమన్నా, ఇండస్ట్రియల్ ఏమన్నా, కనీసం టైర్లు పంచర్ చేసే షాపులు అని ఉన్నాయా? ఆ రోడ్ల వాళ్ళు ఆ కంకర మీద కనీసం ఏదైనా ఉత్పత్తి, ఒక కేంద్రం ఇండస్ట్రియల్ అనేది ఏదైనా రావాలా? ఇండస్ట్రియల్ వస్తే ఒక 1000 మంది బతుకుతారు. ఆ 1000 మంది బతుకుతారు. వాళ్ళ స్కూళ్ళని, పిల్లలని, లేదంటే డాక్టర్లని, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఏం లేదు ఇక్కడ మాత్రం. ఈ మాత్రం ఏ క్లాస్గా మీకు రాజధాని డెవలప్ అంటున్నారు. ఏది డెవలప్ అయ్యేది? ఎప్పటికి డెవలప్ అయ్యేది? ఇదే 50 ఏళ్ళకి మేము ఉండాలి కదా. ప్రపంచ రాజధాని అదే పేపర్లు మాత్రం చూస్తూ ఉంటామండి మేము. అదే ప్రపంచ రాజధాని అని మాత్రం పుటల్లో మాత్రం మేము చూస్తాను. నేను కూడా పుటల్లో కూడా బాగా చూస్తాను నేను. అవన్నీ మాత్రం ఆడే ఉంటున్నాం, కానీ అక్కడ మాత్రం ఏం లేదు సార్. అవన్నీ పుటల్లో అదేదో ఇడ్లీ గిన్నెలాగా పెట్టాడు ఒకటి, అసెంబ్లీ ఇట్లా ఉంటుందని. మరి ఆ ఇడ్లీ గిన్నె ఇక్కడ మీరు పోయి చూడండి. మీరు ఇప్పుడు చూసిన ఇడ్లీ గిన్నె కనపడుతున్నాయి ఏడన్నా? నాకేం కనపడతలేదు సార్. మరి ఆ ఇడ్లీ గిన్నె మరి చంద్రబాబు గారికి మరి ఏడ కనపడిందో? మరి ఇడ్లీ గిన్నె మాత్రం పెట్టుకొని ఇదిగో ఇది అంటున్నాడు. ఆడపోయి నేను రోజు వస్తాడు, ఆ ఇడ్లీ గిన్నె కనపడదు నాకు. సార్ ఇట్టది మా పరిస్థితి. మేము ఈ రకమైన కొట్టిమిట్టాడుతూ ఉన్నాం సార్. మీ దయ వల్ల ఏమన్నా చంద్రబాబు ఏమన్నా మనసు మార్చుకొని మమ్మల్ని ఏమన్నా వదిలేస్తాడేమని కూడా మీ ద్వారాగా మేము కోరుకుంటున్నాం. ఇది రైతు పక్షాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు? గవర్నమెంట్కి ఏం కోరుకుంటారు? మేము సీడ్ యాక్సెస్ రోడ్కి ఇప్పటికైనా వాళ్ళు మాట్లాడితే, వాళ్ళు మంచితనంగా వస్తే ఆ తతిమైన వదిలేసేసి సీడ్ యాక్సెస్ రోడ్ వరకు మాత్రం మేము ఇయడానికి సుముఖంగా ఉన్నాం. సరే అది కోర్టులో 2-3 ఉన్నారు, అది కోర్టులో చూసుకుంటారు. అది అంటే మేము చెప్పినా కూడా వాళ్ళు వినేవాళ్ళు కాదు. సీడ్ యాక్సెస్ రోడ్కి అనుకున్నాం, తతిమైన వదిలేయమనండి. తతిమైన వదిలేస్తే వాళ్ళు సీడ్ యాక్సెస్ రోడ్డే కదా కావాల్సింది. మా ఉండవల్లి ఇవ్వకపోతే రాజధాని అయిపోవట్లేదండి. 60 మీటర్ రోడ్డు ఎదుగు ఇక్కడ ఇచ్చినాడు. ఈ రైతు ఎవరు ఒక ఆయన ఇచ్చాడు ఇక్కడ. ఇంతవరకు వేస్తున్నారు, ఇచ్చినట్టు వేసుకుంటూ ఉంటారు. ఆ రాజధానికి రోడ్డు వెళ్ళిపోతుంది కదా. మా ఊరు ఒకటే పైర్లు వేసుకుంటే ఆ రాజధాని వాళ్ళు ఎవరన్నా దిట్టు పెడతారా మా దానికి? లేదంటే ఇంకేమైనా చేస్తారా? మా ఊరిని వదిలిపెట్టేసి ఆ ఇచ్చిన వాళ్ళందరూ వేసేసుకోండి, ఇచ్చిన వాళ్ళు ఎవరైనా తీసుకోండి, కానీ బలంతాన్ని మాత్రం పూసి ఎక్కడ చేద్దారని కూడా మా కోరిక. వీర శ్రీధర్ రెడ్డి, ఉండవల్లండి మాది. మొన్న సోమవారం నాడు ఈ రైతుల సమస్యల మీద అందరం రైతులను కలిసి దాదాపుగా ఒక 200 మంది దాకా వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి ఉన్నాము. కలిసి మా ఉండవల్లి బాధలు, మా సమస్యలు మీరు ఒకసారి వచ్చి మా ఊరిని సందర్శించి మేము చెప్పేది వాస్తవాలా కాదా తెలుసుకొని మీరు పైన వాళ్ళకి మా గురించి రిపోర్ట్ పంపించండి అని చెప్పేసి మేము వెళ్ళటం దేనికి జరిగిందంటే అండి, మా ఊరిని ఉండవల్లి ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి, ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయించమని వెళ్ళామండి. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఫైనల్గా పై అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే 31/12/2014 నాడు స్టేట్కి రాజధానికి క్యాపిటల్కి భూములు కావాలని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కొంతమంది కార్మికుల తరఫున 5,000 రూపాయలు అలా పెన్షన్లు ఇచ్చారు. అవి కూడా తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత తీసేశారు. కొన్ని ఎందుకు తీసేశారు అనేది మాకైతే తెలియదు. పోతే ఇంకా ఇక్కడ 3 యూనివర్సిటీలు కట్టారండి. వాటిలో మా పిల్లలకి ఒక 25% సీట్స్ అలాట్ చేస్తామన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు. వాటిలో అయితే ఏ ఒక్కటి జరగలేదు. ఇక ఫైనల్గా మా ఉండవల్లికి మేము కోరుకునేది ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకి, కొండవీటి వాక్కి, N1 రోడ్డుకి మేము సహకరిస్తున్నాం గవర్నమెంట్ వాళ్ళకి. ప్రత్యేకంగా నేను చెప్పదలసింది ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకి నా వంతుగా మొట్టమొదటిసారిగా మన ప్రజల నాయకులతో కానీ రైతులతో కానీ మీటింగ్ పెట్టించి చాలా వరకు మా ప్రయత్నం మేము చేసి రీసెంట్గా కూడా ఒక 14 ఫ్లాట్లు ఇప్పించాము. దానికి ఒక చోట ఇస్తామన్నారు, అది రెడ్ మార్క్ పెట్టారు. ప్రజెంట్ రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు 9.3 ఇచ్చారు గవర్నమెంట్కి. వాళ్ళకు కూడా సహకారం అందించమని కోరుతాం. కాకపోతే ఇక్కడ అధికారుల చేతుల్లో కొంతవరకే ఉంటుంది.
ఏదైనా పైన వాళ్ళు చెప్పే దాంట్లోనే ఉంటుంది. నారాయణ గారు పదే పదే ఉండవల్లిలో ఒక వర్గం వాళ్ళు మాకు సహకరించట్లేదంటే అది కరెక్ట్ కాదండి. ఒక సామాజిక వర్గం అనేది తప్పు. కేసులు వేసింది ఇవన్నీ చేసింది ఎక్కువ వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళే. పార్టీలకు అతీతంగా ఇక్కడ రైతులు ఉంటారు, కానీ పార్టీ ఎందుకంటే ఎలక్షన్ టైంలోనే పార్టీ కావాలి, మిగిలిన టైంలో ఊరి అభివృద్ధి కావాలి. చంద్రబాబు గారు మా ఊర్లో ఉంటున్నారు, లోకేష్ గారు మా ఎమ్మెల్యే గారు, మా మినిస్టర్ గారు. నేను కోరుకునేది ఏంటంటే ఒక్క 500 గజాలు మాకు ముందు రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తే అది పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాదాపుగా ఒక గంట ప్రతిరోజు ఒక గంట వాళ్ళకి టైం వేస్ట్ అయిపోతుంది. 3 కాలేజీలు, అమృత కాలేజీ కావచ్చు, ఎస్ఆర్ఎం కాలేజీ, విట్ కాలేజీ. ఈ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మరి వాళ్ళంతా మనకి ప్రయోజకులు అయితే మనకి కాస్త సంతోషకరంగా ఉంటుంది. అలాంటిది మరి ఆ సంతోషాన్ని ఇక్కడ వీళ్ళు గంట సేపు వేస్ట్ చేస్తున్నారంటే అది చాలా నష్టదాయకం ఆ స్టడీస్లో వాళ్ళకి. ఇంకా చంద్రబాబు గారిని మేము కోరుకునేది ఒకటండి, మా ఊరిలో ఏ ఒక్క ప్రాజెక్టు లేదు. దయచేసి మేము అన్ని విధాలుగా సహకరిస్తున్నాం. మాకు కూడా ఆయన గారు సహకరించి మా మాటలు, మా విన్నపాలు తెలుసుకొని ప్రత్యక్షంగా చూసి మా ఉండవల్లి గ్రామాన్ని దయచేసి వదిలిపెట్టి రైతులందరినీ కాస్త విముక్తులను చేయాలని కోరుకుంటున్నాం. మీడియా మిత్రులకి మా గురించి వార్తలు ఉన్నది తెలుసుకొని మీరు 1-2 సార్లు ఆలోచించి మీడియాలో వచ్చేటట్లు చేయండి. తప్పైతే వేయకండి. ఏదైనా నిజం ఉంటేనే దాన్ని ప్రచారం చేయండి. మీరు కూడా మాకు సహకరించండి. ఒకానొకప్పుడు చంద్రబాబు గారు మీకు మీడియా మిత్రులందరికీ ప్లాట్లు అలాట్ చేస్తామన్నారు, ఏదో కొంచెం డబ్బులు కూడా తీసుకున్నారనేది మాకు తెలిసింది. కానీ ఈరోజు వరకు ఆ చంద్రబాబు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మీకు ఎవరికి ఏమీ చేయలేదనేది నాకు తెలిసిన నిజం. దాని నిజాన్ని నిజంగానే చెప్పుకోవాలి. మేము కూడా, మీరు కూడా మా యందు దయ ఉంచి, రైతుల యందు దయ ఉంచి, మళ్ళొక్కసారి చెప్పేది, మీరు నిజాలే ప్రకటించండి, వాస్తవాలు తెలుసుకొని ప్రకటించండి. అబద్ధాలు దయచేసి, అబద్ధం ఈరోజు ఒక అబద్ధానికి 10 అబద్ధాలు చేరుకుంటాయి. అలాంటి అబద్ధాలు మీరు ప్రచారం చేయకండి. రైతులకు మాత్రం వెన్నెముకలాగా మీరు అండగా ఉండండి. మేము కోరుకునేది అది.